చాలా మంది తోటి పరిచయాలు ఉన్నాయి. నేను 15 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నా. పార్టీకి వెళ్ళంటూ నాకు సార్తో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అందుకని నేను పార్టీలో పనిచేస్తానని అప్పటి అనుకుంటున్నా. ఇప్పుడు కూడా సార్తో మాట తీసుకున్నా, ఏందో సార్ నేను ఎందుకంటే ఊరికి సేవ చేయాలనుకుంటున్నా, ఆ సేవ తోటి బయటకు వెళ్ళాలనుకుంటున్నా సార్. నేను సేవ చేయాలంటే మీ నిధులు అవసరం నాకు సార్ చెప్పిన తప్పకుండా లక్ష్మణ్ అని చెప్పిండు. అది తప్పకుండా నేను నెరవేర్చుకుంటా. సో చూద్దాం, మనం కూడా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. మరి 5 సంవత్సరాలు అంటే పాలన పరంగా ఎట్లుంటది, వాళ్ళ మరి వ్యవహారం ఎట్లా ఉంటుంది మనం కూడా అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ కూడా మనకు తేడా కొట్టినా కూడా మనం ప్రశ్నించడం మాత్రం ఆగాలి. సో ముందుగా కంగ్రాచులేషన్ చెప్తూ మీరు మల్లాపూర్ని డెవలప్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా చేయగలుగుతా. ఎందుకంటే నాకు వీళ్ళందరూ ఆశీస్సులు ఉన్నాయి కనుక ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళంతా నా వెంబడే ఉంటారనే ఆలోచనతోటి ఖచ్చితంగా వాళ్ళు కూడా అంటారు, నీ ఎంతనే ఉంటాము, నీ వెంబడే ఉంటాము, నీకు ఎన్నో కడతాము ఎప్పుడైనా కానీ. ఎందుకంటే వాళ్ళందరి మాట మేరకే ఖచ్చితంగా నేను బయటకు వచ్చి పనిచేస్తా. తప్పకుండా ఏ వార్డులో ఏ సమస్య ఉన్నా నేను నాది ఒకటి అనుకున్నాను. నా గోలు 14 వార్డులు, మల్లాపూర్లో 14 వార్డులలో ఒక్క రోజుకు ఒక వార్డు ఖచ్చితంగా జరుగుతా. అంటే వార్డు అంతా తిరగలేకపోయినా కనీసం 2 సంవత్సరాలు తిరుగుతూ సమస్యలు ఏంటని తెలుసుకుంటూ, అక్కడ ఏరియా పెద్ద మనిషి కానీ వార్డు మెంబర్ కానీ వాళ్ళ గడుస్తూ సమస్యలు ఏంటని తెలుసుకుంటూ ఆ సమస్యల మీద పోరాడుతని తప్పకుండా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.